మీ జీవితంలో అచ్చెన్నాయుడు కుటుంబం మీద గెలవగలుగుతాను అని ధీమా ఉందో చెప్పండి. గెలిచొస్తా మీ జీవితంలో 29లో అచ్చెన్నాయుడు మీద గెలవకపోతే దండికి చూసాం ఇట్లాంటి గెలవకపోతే రాజకీయాలు వదిలేస్తాం. 29లో గెలిచే వస్తా లెక్కేసుకోండి. మీసం తిప్పడం కాదు, 29 జూన్ లో ఇంటర్వ్యూ పెట్టుకోండి. ఏప్రిల్ లో రిజల్ట్ వస్తుంది. ఆ ఇంటర్వ్యూ లాస్ట్ కావాలి. ఇంకా మామూలు మధ్యలో మధ్యలో వేరే సంభాషణలు ఉంటాయి. దానికోసం అంటే గెలిచినాక చాలా టైం ఉంది. అది సారీ నేను డయస్ మీద గట్టిగా కొట్టాను, ఎమోషన్ గా కొట్టాను. సారీ, తప్పేం కాదు, అది తప్పు కాదు. అంటే నా దృష్టిలో కరెక్ట్ కాదు. నాకు నేను తప్పని భావించడం అంటే నా ఎమోషన్ నేను మాట్లాడాను. అరే మీ కాన్ఫిడెన్స్, అది మీ కాన్ఫిడెన్స్ మీరు మాట్లాడారు. నేను నా కాన్ఫిడెన్స్ వేరే చెప్పకూడదు, ఇంకో రకంగా చెప్పాలనిపించింది నాకు. నాగరాజు గారు, ఆయన గురించి నీకు మాకు అందరికీ తెలుసు. 2014లో ఎలక్షన్లో గెలిచింది లేదు, 2019లో ఎలక్షన్లో గెలిచింది లేదు, 2024 ఎలక్షన్లో గెలిచింది లేదు. కేవలం మేకపోతు గాంభీర్యం ఉపయోగించే అటు గతంలో రాజశేఖర్ రెడ్డి దగ్గర వాళ్ళని పొగిడి వీళ్ళని పొగిడి వాళ్ళు కాళ్ళు పట్టుకుని వీళ్ళ కాళ్ళు పట్టుకుని ఎమ్మెల్సీయో రాజ్యసభో లేకపోతే ఆ టెక్కల్ నియోజకవర్గానికి ఆ పార్టీకి సంబంధించిన నామినేట్ పదవి పొంది జీవితాన్ని అనుభవిస్తాన్న సంగతి నువ్వు పసిగట్టావు. అది ప్రజలందరికీ తెలుసు. 2029 కాదు, 39 కాదు, 49 కాదు, అతను గెలిచే అవకాశమే లేదు. అది నీకు తెలిసి కావాలని నువ్వు ఆయన మనసులో రాబట్టావు. దీనికి మాదిరి దువ్వెను కూడా దువ్వేసింది ఆయన్ని. మొత్తానికైతే 2029లో అతను రాజకీయంగా సన్యాసం కాదు, ఆల్మోస్ట్ అతను సన్యాస జీవితమే గడుపుతాడు రాజకీయంగా. ప్రత్యేకించి మళ్ళీ సన్యాస జీవితం అంటూ ఏమీ లేదని ప్రజలకు తెలుసు. టెక్కల్లో ఉండలేక ప్రజాభిమానం లేక హైదరాబాద్లో మన మాధురి గారితో తిరుగుతున్నాడు ఆయన. అట్లాంటి వ్యక్తికి అచ్చెన్నాయుడికి ఈయనకి పోలిక పెట్టి మీరు అడగడం క్వశ్చన్ కూడా కూటమి కార్యకర్తలు కాస్త బాధాకరమైన కామెడీ అయితే బాగా పండించారు. సరే, ఈ కామెడీ కోసమైనా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిందే. మొత్తానికి దువ్వాడ గతంలో ఎప్పుడైనా ప్రజలతో గెలిచాడా అని కూడా ఒక క్వశ్చన్ అడిగింటే బాగుండు మీరు. కానీ మరి అది ముందు ఏమైనా ఇంటర్వ్యూలో మీరు బిట్టు పెడతారేమో చూడాలి. అతను ఎప్పుడు కూడా ప్రజా ఎలక్షన్లో గెలిచిన నాయకుడు కాదు. ఆ విషయాన్ని మీరు ప్రజలకు చెప్పకనే చెప్తున్నారు. ఏమైనా నాగరాజు గారు, మీరు కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.